హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలా మంది కూడా అప్పి ఆటో కస్టమర్లు ఏంటంటే అప్పి ఆటోలకి 2 అయినా 3 అయినా 4 అయినా ఏదైనా కానీ ఇప్పుడు వచ్చిన క్లాసిక్ తో సహా ఏదైనా కానీ ఇంజిన్ మార్పించినప్పుడు సిఆర్బీలు మార్పిస్తాం మనం. అప్పుడు ఏం చేస్తున్నారు, చాలా మంది చాలా మిస్టేక్ చేస్తున్నారు అనమాట. అదేందో ఇప్పుడు మాట్లాడుకుందాం. అదేంటంటే మనం అప్పి ఆటోకి సిఆర్ బేరింగ్లు 3 నెలలకు ఒకసారి ఎందుకు మారుతాం మనం? క్రాంక్ అనేది గీతలు పడి అరిగిపోకుండా, ఇంకోటి ఏంటంటే ఖరాబ్ కాకుండా, ఇంజన్ అనేది ఖరాబ్ కాకుండా వేపిస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది, ఇంజన్ మనం సిఆర్ బేరింగ్ తీస్తాం, బయటికి తీసినప్పుడు ఏం చేస్తాం మనం, ఇలా పీకిన పైన పీకినాం, దీని ఏం చేస్తాం మనం, ఈ పాత సిఆర్ బేరింగ్ పీకేసి దీన్ని శుభ్రం క్లాత్తో తుడిచి కొత్త సిఆర్ బేరింగ్ అనేది ఎక్కిస్తాం అనమాట. చాలా మంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనం సంప్ ఓపెన్ చేసినప్పుడు క్లాత్ అనేది ఇస్తున్నారు. ఏ క్లాత్ ఇస్తున్నారు? ఇలా ఖరాబ్ అయిన క్లాత్లు ఇస్తున్నారు అనమాట. ఈ క్లాత్ తీయడం వల్ల ఏంటంటే దీనిపైన ఉండే సన్న మన ఇసుక రైన్ వల్ల ఏంటంటే సిఆర్ బేరింగ్ పాత తీసేసి కొత్తవి పెట్టినప్పుడు ఇలా తుడిచి మనం దాన్ని శుభ్రంగా దాన్ని కూడా తుడుస్తాం. అప్పుడు ఏమైందంటే దీని మీద ఉండే ఈ సన్న రైన్ ఉంటుంది కదా, దీంతో సంపు తుడిచినా కానీ, అలాగే సిఆర్ బేరింగ్ కొత్త వేసినప్పుడు మనం ఆయిల్ వేసి కొన్ని మంది డస్ట్ పడింది తోడతారు అనమాట. ఇదే క్లాత్తో ఎటు తోడతారు. అప్పుడు ఏంటంటే దీనికి ఈ క్లాత్ కుండా సన్న ఇసుక అనేది ఈ కొత్త సిఆర్ బేరింగ్ మీద పడి మళ్ళీ యథావిధి పొజిషన్కి వస్తుంది అనమాట. మనం సిఆర్ బేరింగ్ వేసిన ఒక 10-20 రోజుల్లోనే మళ్ళీ సిఆర్ బేరింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ పాత గుడ్డతో తోడటం వల్ల సన్న గీతలు అనేవి వస్తున్నాయి అన్నమాట. చాలా మంది అనుకుంటారంటే సిఆర్ బేరింగ్ మీద గీత ఎందుకు వచ్చిందో అనుకుంటారు. కాకుండా అయితే 90% ఏంటంటే సిఆర్ బేరింగ్లో గీత ఎందుకు పడితే అంటే ఇలా సాయగా సన్న గీతలు, అది కూడా ఇంటర్లో ఇంకా తక్కువ అనమాట. ఆ గీతలు ఎందుకు పడతాయి అంటే మనం చేసే చిన్న ఈ క్లాత్ మిస్టేక్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఇదే క్లాత్తోని సంపును కూడా తోడతాం. ఇప్పుడు నేను సంపును తుడిచిన చూడండి, ఇదే క్లాత్తో తుడిచిన సంపు లోపల సన్న ఇస్క్రైన్ ఎలా ఉన్నాయి అనేది ఇలా ఉన్నాయి కదా. ఇదేంటంటే ఇంజనాలు పోసినప్పుడు పైకి కిందికి వడపోసినప్పుడు ఈ రేణువు కూడా సిఆర్ బేరింగ్ మధ్యలోకి ప్రతి ఒక్క చుక్క ఆయిల్ అనేది ఎంత ఉంటే అంత ఆయిల్ ఈ సంపులోది ప్రతి ఆయిల్ కూడా కిందికి పైకి వడపోసింది. కాబట్టి ఈ సిఆర్ బేరింగ్ మీదకే ఇందులో ఉండే నలక అనేది ఇందులోకి వెళ్ళిద్ది. మన క్లాత్ అనేదే కాదు, ఇందులో మనం దీని శుభ్రంగా తోడపోయినా కానీ ఇందులో ఉండే ఇసుకరైన్ అనేది ఇందులోకి వచ్చి రౌండ్ తిరిగింది. కాబట్టి సిఆర్ బేరింగ్ అనేది రౌండ్ తిరిగింది. కాబట్టి అప్పుడు ఇందులో ఉండే సన్న ఇసుకరైన్ అనేది సిఆర్ బేరింగ్లు గీతలు పడడానికి అవుతాయి అనమాట, గీతలు అనేవి పడతాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడైనా కానీ ఇంజిన్ మార్పించినప్పుడు నేను చూసుకునేది ఏంటంటే క్లాత్లు అనమాట. మనోని సిఆర్ బేరింగ్ మార్పించడం మంచి క్లాత్ తీరతామంటే ఫస్ట్ ఇది ఇచ్చిండు. చాలా మందికి తెలియదు ఏంటంటే అది అనమాట క్లాతే మెయిన్ మిస్టేక్. మనోడు ఇప్పుడు మంచిది ఎవరా అంటే ఇది ఇచ్చిండు. నేను స్టోరీ చెప్పిన సిఆర్ బేరింగ్ అనేది తొందరగా గీతలు అనేది పడితే తమ్ముడు మంచి క్లాత్ అనేది ఇవ్వకపోతే సిఆర్ బేరింగ్ అనేది వేసినాక చూడదు. ఒక వేసిన 10-15 రోజుల తర్వాత ఇలా గీతలు పడతాయి తమ్ముడు అంటే అప్పుడు మంచి క్లాత్ తెచ్చినమాట. ఏదైనా ఇది అయ్యేది ఆఫ్టర్ 20-30 రూపాయలు. కాబట్టి ఏంటంటే బండి లైఫ్, క్రాంక్ లైఫ్ అనేది, సిఆర్ బేరింగ్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బండి క్లాసిక్ మనోళ్ళు ఏంటంటే ఒకసారి మార్పిస్తే మళ్ళీ ఒక 5-6 నెలలకే సిఆర్ బేరింగ్ అనేది మార్పిస్తారు అనమాట. కాబట్టి ఈ 5-6 నెలలు మంచి తోలుకోవాలంటే క్లాత్ అనేది మంచి మెయింటైన్ చేయాలి. నీట్నెస్ అనేది మెయిన్ మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అటువంటి అంటే ఎప్పుడైనా కానీ ఇంజిన్ మార్చినప్పుడు లోపల మొత్తం కూడా నీట్గా ఉండాలన్నమాట. ఇగో సిఆర్ ఎక్కించింది దీనికి చూడండి, దీని మీద గింత కూడా నలక అనేది లేదు, చూసారా ఇలా ఉంది. ఇలానే క్రాంక్ అనేది ఫిట్ అయి ఉంటుంది అనమాట. ఇంకోటి సంపు కూడా చూపిస్తుంది చూడండి, లోపల వచ్చేసి సంపు ఇలా ఉంటుంది, కొద్దిగా కూడా నలక అనేది లేదనమాట. తర్వాత మీకు ఛాంబర్లో చూడండి, ఇటు సైడ్ కూడా లోపల మీకు మడ్ అనేది డస్ట్ అనేది లేదనమాట. చూసారా, ఓన్లీ నీట్ ఉంటుంది అనమాట. ఓన్లీ నీట్గా మాత్రం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ మీరైనా కానీ మీ అప్పి BS2 అయినా 3 అయినా 4 అయినా క్లాసిక్, ఇప్పుడు వచ్చిన క్లాసిక్ అయినా కానీ దేనికైనా కానీ ఇంజన్ మార్పించేటప్పుడు కంపల్సరీగా మెకానిక్ దగ్గర పోయి ఇంజన్ మార్పించేటప్పుడు సిఆర్ బేరింగ్ మొత్తం ఇంజన్ మార్చేటప్పుడు అవసరం లేదు. కానీ క్లాత్ అనేది సిఆర్ బేరింగ్ మార్పించేటప్పుడు మాత్రం కంపల్సరీగా మంచి క్లాత్ తీసుకెళ్ళండి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న మామూలు క్లాత్లు పెట్టి ఒకవేళ దీనికంటే మంచిగా ఉన్న క్లాత్ పెట్టి తుడిచినా కానీ మీరు సిఆర్ బేరింగ్ వేసినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్, మెకానిక్ దగ్గర ఉన్న క్లాత్ అనేది తీసి పక్కన పెట్టించి ఇలాంటి మంచి క్లాత్ తీసుకెళ్ళండి. అంటే ఎలాంటిది ఇదే స్మూత్ అనే కాదు, ఏదైనా కానీ ఎలాంటిదైనా కానీ మంచిగా ఉండాలన్నమాట. ఇది డస్ట్ లేకుండా సన్న ఇసుక రేణువులని లేకుండా. అప్పుడు మన బండి ఇలాంటి క్లాత్లు పెట్టి ఇంజన్ లోపల సంపు తుడిచినా కానీ, సిఆర్ బేరింగ్ చూసినా కానీ, క్రాంక్ తుడిచినా కానీ మంచిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమైందంటే మన బండి క్రాంక్ అనేది జరగదు. ఇంకోటి సిఆర్ బేరింగ్ అనేది మార్చినాక ఒక 20 రోజులకి 30 రోజులకి కూడా సిఆర్ బేరింగ్ అనేది గీత అనేది పడదు అనమాట. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను క్లాత్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య నేను వేరే వాళ్ళ షాప్ దగ్గర కూడా చూస్తాను, మెకానిక్ చేతిలో ఏంటంటే సిఆర్ బేరింగ్ చేసినప్పుడు
ఇలాంటి క్లాత్ కట్టేట్టు ఘోరంగా ఉన్న క్లాత్లు ఉన్నాయన్నమాట. ఏది ఆటో కస్టమర్లు బండి ఎట్టబెడతాడు, ఆటో తుడిచి తర్వాత అద్దం తుడిచి మొత్తం తుడిచి ఆ గుడ్డలు తీసుకుపోయి ఈ ఇంజన్ సిఆర్ బీరింగ్ మార్చినప్పుడు మెకానిక్ చేతిలో పెడుతున్నారు. ఇలాంటి వేయటం వల్ల ఇలాంటి క్లాతులు పెట్టి మెకానిక్లు దూడబట్టే సిఆర్ బీరింగ్ అనేది తొందరగా గీతలు అనేది ఎక్కువ పడతాయి అనమాట. అలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూస్తున్నా. మెకానిక్లు అయినా కానీ ఇంకా కస్టమర్లు ఆటోలు ఇచ్చిన గుడ్డలు పెట్టి అలా పడితే అలా దూడుతున్నారు అనమాట. కాబట్టి ఇలాంటి మిస్టేక్లు అనేవి మీరు చేయకుండా ఈ యొక్క వీడియో అనేది నేను పని కట్టుకొని ఈ రోజు అనేది ఈ యొక్క వీడియో అనేది నేను చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది ఫాలో అయ్యి మీరు ఇక మీద ఇంజన్ మార్చేటప్పుడు మంచి క్లాతులు తీసుకెళ్ళి మెకానికల్కి ఇవ్వండి. ఓకే, బాయ్.